శుభోదయం తమ్ముడు. ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఇద్దరు ఒక్కడే. అపరిచితుడు చూసావుగా, సేమ్ స్టోరీ. ఇద్దరు ఆడే ఆటను ఒక్కడే ఆడేస్తాడు. గెలిచిన ఆవిడ నన్ను తెలుసు. త్వరగా కానివ్వండి బే. ఈ జైలు నుంచి ఎవరన్నా పారిపోయారా? అంత సాహసం చెల్లిద్దు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగావు? హెడ్ వార్డెన్ శాడిస్ట్ అదవా. అడిది తుల్లా రాసి సందు దొరికితే కొట్టేద్దాం అనుకున్న రకం. అడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో ఆడి పేరు ట్రిగ్గర్. గుడ్ బ్యాడ్ అగ్లీ ఇంగ్లీష్ సినిమా చూసా పేరు పెట్టుకున్నాడు. వాళ్ళు బ్యాడ్ అగ్లీ తప్ప గుడ్ అన్నది 1% కూడా లేదు. ముందు నుంచి వెళ్తావంట్రా, వేగం నుంచి పో. నమస్తే. చూడకు అన్నా నమస్తే. బాగున్నావా? వాడి పేరు వినయ్. వినయం ఎక్కువ, అందుకే అతి వినయ్ అని పిలుస్తుంటారు. అన్నా నమస్తే. పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సిన ఇక్కడ పడేశారు. అతి వినయం తూర్త లక్షణం. వీరితో జాగ్రత్తగా ఉండాలి. నీకు ఎప్పుడైనా సిగరెట్లు కావాలంటే ఇక్కడ లడ్డుగడ్డికి డబ్బులు ఇచ్చి అక్కడ కలెక్ట్ చేసుకో. డబ్బులున్నాయా? ఈ సంవత్సరం మా రాసే వాళ్ళకి ఆదాయం 0, వ్యయం 10. ఆదాయం లేకుండా వ్యయం ఎలా చేస్తావు? అవును కదా, ఎలా? పాత బాకి ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు? ఏంటిది? చూదు గానీ నాతో రా. సిగరెట్ అక్కడ పోయి తీసుకో. రా. నాకు అలవాట్లేదు, నేను వెళ్తా. ఎన్నాళ్ళ నుంచి ఆడుతున్నావు? ఎలా ఆడాలో తెలీదు. ఇడియట్. శ్రీమన్నారాయణ మళ్ళీ ఏంటి నాన్సెన్స్? రాంగ్ మూవ్. ఎరుగుతో అటాక్ చేస్తాడని తెలీదా? ఇప్పుడు అనవసరంగా రాజు రిస్క్ లో పడ్డాడు. ట్రిగర్ ఎవడు డబ్బుల బదులు న్యూస్ పేపర్ పెట్టాడు. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టి చూసుకో. ఎక్కడ అన్నా ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావులే. మోసగాళ్ళని మోసం చేస్తున్నాడంటే వీడిదొక్క రాసు కాదు, 2-3 రాసుల్ని తగిలిపెట్టేసే లక్షణాలు ఉన్నాయి. ట్రిగర్ డబ్బులు నొక్కేసావా? లేదన్నా. పులి మేక ఆట ఏమైనా ఆడుతున్నావా? మందబుద్ధున్న వాళ్ళు ఆడతారు పులి మేక. ట్రిగర్ ఎవడో చేతిలో డబ్బుల బదులు చిట్టీలు పెడుతున్నాడు. వాడెవడో దొరికేదాకా సిగరెట్ సప్లై ఆపేస్తున్నాను. ఆ దొంగనాలు దొరకాలి, పగిలిపోద్ది. రండ్రా. చెక్. యా యా. వెల్డన్ శ్రీమన్నారాయణ, వెల్డన్. ఓడిపోయి గెలవడం అంటే ఇదేనేమో. ఏం చేసినా అపోనెంట్ ఉంటేనే కిక్. నేను ఆడచ్చా? 13 ఏళ్లుగా ఆడుతున్నా, ఇటువైపు ఎవరు తొంగే చూడలేదు.
రారా. ఎక్కడ మొదలు పెట్టాలి? జైలు 4 గోడల్లాగా ఈ 4 అంచుల మధ్యలో రణరంగం జరుగుతుంది. ఇదేనుగు, దీని దారి రహదారి, అడ్డొస్తే తొక్కేస్తుంది. దీనికి ఎదురెళ్ళాలంటే దమ్ము కావాలి. ఇది ఒంటె, దీని ఓరచూపుల్లోంచి తప్పించుకోలేం. దీని మీద ఎప్పుడూ కన్నేసి ఉంచాలి. ఇది గుర్రం, కళ్ళెం ఎప్పుడు వేయాలో ఎప్పుడు వదలాలో తెలియాలి. ఇది మంత్రి, బుద్ధి జ్ఞానం ఓపిక వ్యూహంతో అడిగేస్తాడు. బోర్డు మొత్తంలో చాలా బలవంతుడు, వెరీ పవర్ఫుల్. త్యాగానికి మారుపేరే సిపాయి. అడుగు ముందుకు వేయడమే తప్ప వెనక్కి వేయడం తెలీదు. చిన్నగా ఉన్నాడని చిన్న చూపు చూడకు, ఆదమరుస్తే రూపమే మారిపోతుంది. 2 రాజ్యాల బలం బలగం ఒకటే, తేడా ఆడేవాడి బుద్ధిలో మాత్రమే ఉంటుంది. నోరు తెరిచేది ఒక్కసారి, రాజుని చుట్టుముట్టి చెక్ చెప్పినప్పుడు మాత్రమే. రాజు గురించి చెప్పలేదు? రాజు చేసేదేం లేదు, సింహాసనం మీద కూర్చుని చూస్తూ ఉంటాడు. గడపదాకా ఆపదొస్తే తప్ప రంగంలోకి దిగడు. రాయిని రాజుని చేసావా? నువ్వు పేపర్ని నోట్ చేయలేదు. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఇక్కడ ఏం చేసినా కొన్ని కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఏం మాట్లాడినా కొన్ని చెవులు వింటూనే ఉంటాయి. విన్నవి కన్నవి మాట్లాడడానికి కొన్ని నోళ్ళుంటాయి. జాగ్రత్త. సిగరెట్ లెక్క చేస్తున్నారు కొడుకులు. నీ చేతిలో చిట్టీలు ఎవరు పెడుతున్నారో నాకు తెలుసు. ఎవర్రా? ఆదిత్య. సిగరెట్ ఉందా? ఆట గెలువు ఇస్తాను. ఓ, ఒక్కసారి తప్పు చేస్తే ఎలా సర్దిద్దుకోలేము. ఓసారి అడుగు వేస్తే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. వేసే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఒంటరితనం ఆలోచించనివ్వట్లేదు. అయినా ఒక్కొక్కడు 10-20 ఏళ్ళు ఎలా ఉంటున్నారు? నాకు పిచ్చెక్కిపోతుంది. అది మనిషిని బట్టి ఉంటుంది. ఒంటరితనానికి ఏకాంతానికి తేడా ఉంది. ఒంటరితనంలో ఆలోచనలు పిచ్చెక్కిస్తాయి. ఆ ఆలోచనలకే పదును పెడితే ఏకాంతం అవుతుంది. ఏకాంతంలో ఈ గోడలు ఊచలు అన్నీ మాయమవుతాయి. చరిత్రలో చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు ఏకాంతంలోనే ప్రపంచాన్ని జయించారు. ఇంత తెలివైనోడివి ఇక్కడికి ఎలా వచ్చావు? ఆవేశంలో చేసిన పనికి 20 ఏళ్ల శిక్ష. అన్నేళ్ళు ఎలా ఉండగలుగుతావు? అమృత కోసం నా మనవరాలు. అది తప్ప నన్ను ఎవరూ పలకరించరు. దాన్ని చూస్తుంటే బ్రతకాలన్న ఆశ కలుగుతుంది. రే ముసలోడా, అమృతం చూస్తే నాకు ఆశ కలుగుతుంది. మరి ఒక్కసారి కలుపురా, రాత్రంతా పరేషాన్ చేస్తుంది. అరే ఆగో, డబ్బులు ఇస్తా, చాయ్ నా ఫోన్ కొని దానికి. ఏ బాస్, సిగరెట్ కావాలా? ఉందా? దమ్ము కొడితే ఊపిరిపోతుందంటారు. నాకు తిరిగి వచ్చినట్టుంది. థ్యాంక్స్ బాస్.
ఏయ్, ఎంత కావాలన్నా కొట్టుకోనరా, కానీ ఆ చీకటి గట్ల మాత్రం పడేయకండి రా. ఇప్పుడు సమ్మగా ఉందిరా. సమ్మగా ఉందో లేదో తెలియాలంటే నువ్వు కూడా తినాలి కదరా.